బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ సహా అతని సోదరుడు మహావీర్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 17న అన్నపూర్ణ స్టూడియో వద్ద అర్ధరాత్రి జరిగిన ధ్వంసం అలాగే దాడి ఘటనను పోలీసులు సుమాటోగా తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1 గా పల్లవి ప్రశాంత్ పేరును చేర్చారు జూబ్లీహిల్స్ పోలీసులు. బుధవారం రాత్రి సొంతూరు గజ్వెల్ మండలం కొలుగూరులో ఇంటి వద్ద పల్లవి ప్రశాంత్ మహావీర్లను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలించారు. గత రాత్రి వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఇద్దరిని చెంచల్గూడ జైలుకు తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఈ కేసులో మరో నిందితుడు వినోద్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాడిలో పాల్గొన్న మరో 14 మంది యువకులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, ఓవర్ టు యు. శ్రీజ, బిగ్ బాస్ విన్ అయిన తర్వాత ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈ మొత్తం న్యూసెన్స్ జరిగిందనేది పోలీసు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ లో కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి విషయాల్లో ఉంది. ఇందులో ప్రధానంగా ఆయన పైన 147, 148, 290, 353, 427, 149లతో పాటు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఈ ఫిర్యాదు జూబ్లీహిల్స్ ఎస్ఐ రాకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పర్టికులర్ గా నిన్న అరెస్ట్ చేసిన కేసులో ఆ కంప్లైంట్ మీదనే వాళ్ళు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి చూసినట్టయితే బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత ఆయన గెలిచాడని ప్రకటించిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ వల్ల ఆయన బయటికి పంపారు. తిరిగి మళ్ళీ లోపలికి రావద్దు, రోడ్డు పైన న్యూసెన్స్ చేయొద్దని చెప్పారు. అప్పటికే మా పోలీసులు కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో బయటికి వచ్చినటువంటి ప్రశాంత్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్ సమీపంలో ఆగి ఓపెన్ టాప్ జీప్ లో ఆడ క్రౌడ్ ఉండగా ఆయన కావాలని రోడ్డు పైన లార్జ్ గ్యాదరింగ్ చేశాడు, అన్లాఫుల్ అసెంబ్లీ చేశాడు. అంతేకాకుండా న్యూసెన్స్ క్రియేట్ చేశారు వాళ్ళ అనుచరులు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సింది పోయి ప్రశాంత్ వాళ్ళకు సపోర్ట్ చేసినట్టు చేశాడు. ఆయన రెచ్చగొట్టడం వల్లనే ఈ మొత్తం ఆయన కోసం వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పోలీసులపైకి రాళ్లు రూగారు, ప్రజలపైకి రాళ్లు రూగారు, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేశారు. అందులో భాగంగా బస్సులు ఏవైతే బస్సులతో పాటు పోలీస్ వాహనాలు కూడా డ్యామేజ్ అయ్యాయని చెప్పారు. 3 పోలీస్ వాహనాలు ఇందులో డ్యామేజ్ అయ్యాయని చెప్పిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా వాళ్ళ సిబ్బంది పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా దెబ్బలు తగిలాయనేది పోలీసులు చెప్పిన పరిస్థితి. దీంతో పాటు పోలీస్ అధికారుల వాహనాలను, పోలీస్ సిబ్బంది వాహనాలను ధ్వంసం చేశారని ఒక 4-5 వెహికల్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ పోలీసులు చెప్తూ ఈ మొత్తం కేసును రిజిస్టర్ చేశారు. ఈ రిజిస్టర్ చేసినటువంటి కేసు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కూడా ఉండడము, దీనితో పాటు 427, 353 విధుల్లో ఉన్నటువంటి అధికారిని విధులకు ఆటంకం కలిగించడం లేకుంటే గాయపరచడం లాంటివి. సో ఇది ఉన్నది కాబట్టి 7 years ఇంప్రిజన్మెంట్ ఉన్నాయి కాబట్టి వీటికి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించాడు. 14 రోజుల రిమాండ్ నేపథ్యంలో ఆయన నిన్న అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆయన చెంచల్గూడ జైలుకు తరలించారు. చెంచల్గూడలో ఆయన ఉన్నాడు. వాళ్ళ అడ్వకేట్ ఈ రోజు మన నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలిసింది. శ్రీవిద్య. రైట్, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.